ఫ్రెండ్స్ ఇది చూసారా, ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. మనం పాడేరు నుంచి అనకాపల్లి కానీ లేదా వైజాగ్ కానీ లేదా మాడుగులు కానీ వెళ్తున్నప్పుడు అనమాట. అంటే మనం ఘాట్ రోడ్ నుంచి కిందకి దిగుతున్నప్పుడు అనమాట. అంటే కొండ మీద నుంచి కిందకి దిగుతున్నప్పుడు ఈ రూట్ అంతా చూడండి ఎలా ఉందో. చాలా కర్వ్స్ అనమాట, విపరీతమైన కర్వ్స్ ఉంటాయి అనమాట. అలానే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. కానీ డ్రైవింగ్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ రూట్ అంతా. చూసారా, ఎత్తైన చెట్లు అనమాట ఇవన్నీ. ఇది దట్టంగా ఉంటాయి చెట్లు, ఎత్తైన చెట్లు. చుట్టూ ఉన్నవి కాఫీ చెట్లు అనమాట ఇవి. ఆ ఎత్తైన చెట్లకి అల్లుకొని ఉంటాయి మిరియాల తోటలు అనమాట అవన్నీ కూడా. అవి చూడండి ఎలా ఉందో. జర్నీ చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట. కానీ నిత్యం ఎలా ఉంటుంది అంటే విపరీతమైన కూలింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు మబ్బులు అలానే స్నో పడుతూనే ఉంటుంది అనమాట. ఇది చూడండి ఎలా ఉందో. ఇలా వస్తున్నప్పుడు మనకి కనిపిస్తుంది చూసారా ఒక గుడి. ఇది టెంపుల్ అనమాట. ఇది మాదగుండమ్మ తల్లి అమ్మవారి పాదాలు అంటారు అనమాట. ఇక్కడ అందరూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దండం పెట్టుకుంటారు అనమాట. శుభం జరగాలని, జాగ్రత్తగా వెళ్ళి రావాలని చెప్పేసి. అలాగే ఇది దిగుతున్నప్పుడు చూడండి ఎలా ఉందో. ఇది కర్వ్ అనేది చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఫ్రెండ్స్. ఏ మాత్రం తేడా వచ్చినా, అది కార్ అయినా బైక్ అయినా ఏదైనా, లోయలో కానీ ఏ మాత్రం స్లిప్ అయినా లోయలో పడిపోతారు అనమాట. అంత డేంజరస్గా ఉంటుంది జర్నీ అంతా. చాలా బాగుంటుంది కానీ థ్రిల్లింగ్ ఉంటుంది. చూసారా ఎలా ఉందో. సింగిల్ వే అనమాట ఇదంతా కూడా. ఇటు అటు వెహికల్స్ వస్తుంటే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట. నిరంతరం ఏదో వెహికల్ ఇక్కడ ఆగిపోతూనే ఉంటుంది అనమాట ఈ ఘాట్ రోడ్లోని, రిపేర్ వస్తూ అలానే. కానీ చాలా బాగుంటుంది. చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో. ఇవి నేలను తాకుతున్నట్టు ఉంటాయి అనమాట. మనకి నెత్తి మీద కూడా ఈ మేఘాలు పడుతున్నట్టు ఉంటాయి అనమాట. అలానే స్నో కురుస్తుంటుంది ఎల్లప్పుడు కూడా. ఎప్పుడు కూలింగ్ ఉంటూనే ఉంటుంది. చూసారా, ఇది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం అనమాట. మెట్ట ఎండ అనమాట. మనకి కిందకు వచ్చేటప్పటికి విపరీతమైన ఒక్కపోత, అలానే 40 to 45 degrees ఎండ అనమాట. సమ్మర్లో వీడియో ఇది. అంటే రీసెంట్గా మొన్న తీసింది అనమాట. చూడండి ఎలా ఉందో. ఈ వీడియో తీసి కిందకు వస్తున్నప్పుడు అయితే విపరీతమైన ఒక్కపోత, చెమటలు అనమాట. అంత డేంజరస్. అంత ఇక్కడ క్లైమేట్ అంత బాగుంటుంది. కిందకు వచ్చేటప్పటికి అంత ఇదిగా ఉంటుంది అనమాట క్లైమేట్. చూసారా మబ్బులు, చూసారా ఎలా ఉన్నాయో. ఇదంతా లోయలో మబ్బులు అనమాట. ఇదంతా కూడా చూసారు ఎలా ఉన్నాయో. మేఘాలు ఆకాశం ఏకమైపోయినట్టు అనిపిస్తుంటుంది అనమాట. ఇవి లోయలో ఉన్న చెట్లు అనమాట. ఇదంతా చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ ప్రకృతి అంతా. అంటే మనం ఎక్కడో విదేశాల్లో ఉన్నట్టు ఫీల్ వస్తుంటుంది ఈ క్లైమేట్ని చూస్తుంటే. మన లోకల్లోనే ఇలాంటి అట్మాస్ఫియర్ ఉందా అని అనిపిస్తుంటుంది అనమాట. ఆ లోయ చూసారా, లోయలోనే మనకి కనిపిస్తుంటుంది చూడండి. ఒక షాప్ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ మనం వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఈ ఘాట్ రోడ్డు దాదాపుగా ఒక 30 kilometers ఉంటుంది. ఈ 30 kilometersలో మధ్యలో ఒక షాప్ ఉంటుంది అనమాట. అది షాప్ కనిపిస్తున్నది. ఆ కింద చూడండి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట అటు ఇటును. మనం కొండ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు అనమాట. చూసారా మేఘాలు కూడా చూసారా ఎలా ఉన్నాయో. ఆకాశం నుంచి పాలలాగా ఎలా మెరుస్తున్నాయో చూడండి కిందకు వస్తూ. నిత్యం ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది. దీన్ని ఆంధ్ర చెరపుంజి అనొచ్చు అనమాట. ఎందుకంటే నిత్యం వర్షం పడుతూనే ఉంటుంది ఏదో ఒక టైంలోనమాట. చూసారు కదా ఈ క్లైమేట్ ఎలా ఉందో. ఎప్పుడైనా పిక్నిక్స్ కానీ ఏదైనా నేచర్ చూసి ఆనందించాలనుకుంటే ఖచ్చితంగా ఈ జర్నీ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పాడేరు అనేది ఎగ్జిస్టింగ్ విశాఖ డిస్టిక్లోనే. ఇప్పుడు ప్రెసెంట్ ఇది డిస్టిక్ అనమాట. డిస్టిక్ హెడ్ క్వార్టర్. చూడండి ఎంత బాగుందో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.